ఈ వీడియోలో నేను బులి అల్గోరిథం నేర్పిస్తా. చాలా సింపుల్‌గా నేర్పియడానికి ట్రై చేస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బులి అల్గోరిథం ఎందుకొచ్చింది? అసలు అల్గోరిథం ఎట్లా పనిచేస్తది? అని తెలుసుకునే ముందు ఇక్కడ ఆర్కిటెక్చర్‌ని గమనించండి. ఈడ చూస్తే మనకి ఒక ఎన్ని 8 కంప్యూటర్స్ ఉన్నాయి. 8 కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నాయి. సో, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మేబీ ఒక సిస్టమ్ ఫెయిల్ అయిందనుకుందాం ఇక్కడ. ఆ సిస్టమ్ సపోజ్ 80 ఫెయిల్ అయింది. 80 ఫెయిల్ అయినప్పుడు డిటెక్ట్ ఎవరు చేసిర్రు? ఆ ఫెయిలియర్‌ని డిటెక్ట్ చేసింది సపోజ్ సిస్టమ్ 12 డిటెక్ట్ చేసిందనుకుందాం. సిస్టమ్ 12 నోడ్ 12 డిటెక్ట్ చేసింది. ఫెయిలియర్ ఇన్ 80. ఇక్కడ ఏమైతదంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ద సిస్టమ్ డిటెక్టింగ్ ద ఫెయిలియర్ విల్ సెండ్ అన్ ఎలక్షన్ మెసేజ్ టు ఆల్ ఇట్స్ సక్సెసర్స్. ఎవరైతే ఆ ఫెయిలియర్‌ని డిటెక్ట్ చేసిర్రో ఆ సిస్టమ్ దాని సక్సెసివ్ సిస్టమ్స్‌కి ఎలక్షన్ మెసేజ్ పంపిస్తది. సక్సెసివ్ సిస్టమ్స్ అంటే ఏంది? ఆ నంబర్ కంటే పెద్దగున్న సిస్టమ్స్. అంటే 12 కంటే పెద్దగున్నది ఏదేది? ఓన్లీ అవిటికి మాత్రమే పంపిస్తది. 12 కంటే పెద్దగా 35 ఉంది కాబట్టి దీనికో ఎలక్షన్ మెసేజ్. 32 ఉంది కాబట్టి దీనికో ఎలక్షన్ మెసేజ్. 80కి కూడా ఒక ఎలక్షన్ మెసేజ్ అండ్ 63కి కూడా ఒక ఎలక్షన్ మెసేజ్. 3కి, 5కి, 6కి పంపియదు. ఎందుకంటే అవి 12 కంటే తక్కువ నంబర్స్ కాబట్టి, చిన్న నంబర్స్ కాబట్టి. సో, ఎలక్షన్ మెసేజ్ పంపించేసినాము. అండ్ ఎలక్షన్ మెసేజ్‌ని ఈ తోటి నోట్ చేయండి. ఎలక్షన్ మెసేజ్ పంపించినాక నెక్స్ట్ ఏమైతదంటే దానికంటే సక్సెసివ్ నోడ్స్ రెస్పాండ్ అయితాయి. ఇందులో 80 తప్ప మిగతా నోడ్స్ అన్నీ రెస్పాండ్ అయితాయి. 80 తప్ప మిగతా నోడ్స్ అన్నీ రెస్పాండ్ అయితాయి కాబట్టి ఇక్కడ ఫిగర్ 2ల 80 తప్ప మిగతావన్నీ రెస్పాండ్ అయితాయి. ఇది రెస్పాండ్ అయితది, ఇది రెస్పాండ్ అయితది, ఇది రెస్పాండ్ అయితది. రెస్పాన్స్‌ల ఓకే మెసేజ్ పంపిస్తది. ఈ ఓకే మెసేజే బుల్లి మెసేజ్. ఈ ఓకే మెసేజే బుల్లి మెసేజ్. సో, 80 పంపేది. ఎందుకంటే 80 ఫెయిల్డ్ సిస్టమ్ కాబట్టి. నెక్స్ట్ ఏందంటే ఒక్కసారి దీనికి బులీ మెసేజ్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ సిస్టమ్ ఎప్పటికీ కోఆర్డినేటర్ కాలేదు. ఒక్కసారి బులీ మెసేజ్ వస్తే ఒక సిస్టమ్‌కి అది ఎప్పటికీ కోఆర్డినేటర్ కాలేదు. నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏంటంటే 35 ఏదైతే ఉన్నదో నెక్స్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉన్నాయి కదా! ఈ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్స్. ఇక్కడ 80 ఇంకా స్టిల్ ఫెయిల్డ్ ఉంది. కాబట్టి మిగతా సిస్టమ్స్ ఏం చేస్తాయంటే అవి కూడా ఈ ప్రాసెస్‌ని ఫాలో అయితది. ప్రతి చిన్న నంబర్ ఉన్న సిస్టమ్ దానికంటే సక్సెసివ్ సిస్టమ్‌కి ఎలక్షన్ మెసేజ్ పంపిస్తది. 32 35కి పంపిస్తది. 32 దీనికి పంపిస్తది. 32 80కి పంపిస్తది. 35 63కి పంపిస్తది. 35 80కి పంపిస్తది. 35 ఓకే. 63 80కి పంపిస్తది. ఇవన్నీ ఎలక్షన్ మెసేజెస్. అండ్ యాజ్ యూజువల్ 80 రెస్పాండ్ కాదు. 80 రెస్పాండ్ కాకుండా ఫిగర్ 4లో ఏమైతదంటే ఇది ఇంకా ఫెయిల్డ్ సిస్టమ్. 35 నుంచి 32కి బులి మెసేజ్ వస్తది. ఆబ్వియస్లీ 63 నుంచి 35కి ఒక బులి మెసేజ్ వస్తది. ఎందుకంటే చిన్న నంబర్ కాబట్టి. ఒకవేళ రెస్పాండ్ కాలేదంటే ఈ ఈ హైయెస్ట్ నంబరే కోఆర్డినేటర్ అయిపోతది. రెస్పాండ్ అయితే ఇది ఇంకా కోఆర్డినేటర్ కాలేదు. తర్వాత 63 నుంచి 32కి ఓకే మెసేజ్ వచ్చేస్తది. సో, బులి మెసేజెస్ వచ్చేసినాయి. దీనికి ఇన్‌కమింగ్ ఎవరెవరు పంపించిర్రు? 32, 35 ఈ రెండిటికి అది ఔట్ గోయింగ్ బులి మెసేజ్ పంపించింది. ఈ పెద్దది ఈ చిన్నదానికి పంపించేసింది. కాబట్టి 35కి ఓకే మెసేజ్ వచ్చింది అంటే కోఆర్డినేటర్ కాలేదు. 32కి ఓకే మెసేజ్ వచ్చింది అంటే కోఆర్డినేటర్ కాలేదు. ఇప్పుడు దేనికి ఓకే మెసేజ్ రాలేదు? దేనికి బులి మెసేజ్ రాలేదంటే 63కి ఒకదానికి బులి మెసేజ్ రాలేదు కాబట్టి 63 ఈస్ ద న్యూ కోఆర్డినేటర్ నౌ. ఇది న్యూ కోఆర్డినేటర్ కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేస్తదంటే కోఆర్డినేటర్ మెసేజ్ పంపిస్తది. ఫెయిల్డ్ సిస్టమ్‌కి తప్ప మిగతా సిస్టమ్స్‌కి అన్నిటికి ఇది కోఆర్డినేటర్ అనే మెసేజ్ పంపిస్తుంటది. మిగతా అన్ని సిస్టమ్స్‌కి పంపిస్తది. ఒక ఫెయిల్డ్ దానికి తప్ప. సో, సి అనే మెసేజ్ డినోట్ చేస్తది కోఆర్డినేటర్ మెసేజ్. సో, ఇక్కడ ఏమైతదంటే ఇవన్నిటి కోఆర్డినేటర్ 63 అయిపోతది. ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేసుకుంటారు.
మై కోఆర్డినేటర్ ఈజ్ 63. అట్లనే ఇది కూడా అప్డేట్ అవుతుంది, ఇది కూడా అప్డేట్ అవుతుంది, ఇది కూడా అప్డేట్ అవుతుంది, ఇది కూడా అప్డేట్ అవుతుంది, ఇది కూడా అప్డేట్ అవుతుంది. అంతే, సింపుల్. సో మొత్తం 5 ఫిగర్స్ గీయాలి అండ్ మెసేజెస్ కంపల్సరీ అండ్ ఒక్కొక్క మెసేజ్కి ఒక్కొక్క ఫిగర్. సో టోటల్ త్రీ మెసేజెస్, ఒకటి బులి మెసేజ్, ఒకటి ఎలక్షన్ మెసేజ్, ఆ తర్వాత కోఆర్డినేటర్ మెసేజ్. ఇంతే, సింపుల్.